హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన హెయిర్కు మంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేయబోతున్నానండి. అది ఏంటో చూసేద్దాం. ఇది కనుక వాడారంటే అంటే చాలా తొందరగా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది తగ్గేస్తుంది. సో దీనికోసం ముందుగా ఇక్కడ ఒక 10 నుంచి 12 మందార పువ్వులు, అలాగే మందార ఆకులు, కరివేపాకు, అలోవెరా, అలాగే మెంతులండి. ఇవన్నీ న్యాచురల్గా మనకు ఇంట్లోనే దొరికే ఐటమ్సే కదా, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిగా మనకు వర్క్ అవుతుందన్నమాట. ఎంత కాస్ట్లీ హెయిర్ ఆయిల్ అయినా కూడా వీటి ముందు అస్సలు ఏం పని చేయదండి. సో దీనికోసం ముందుగా ఇక్కడ బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటానండి. నేనైతే ఇక్కడ మీరా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. సో మీరు ఏ ఆయిల్ అయితే రెగ్యులర్గా వాడుతుంటారో ఆ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ మీరా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ మందార ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మందార ఆకులు వేసుకున్న తర్వాత మందార పువ్వులను తొడమేలను గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ తొడమేలను అయితే తీసేసుకొని ఈ విధంగా రెండు కూడా వేసేసుకొని కొద్దిగా మరిగించుకోవాలండి. ఈ బాగా మరిగించుకోవాలి. మనకు మందార ఆకులు అనేది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనిలో పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండి చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టును అయితే రాకుండా చేస్తుందండి. అలాగే మందార పువ్వులు వచ్చేసి విటమిన్స్ ఎక్కువగా ఉండి స్కాలప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండేట్టు చేసి జుట్టు బాగా హెల్తీగా పెరిగేట్టు చేస్తుందండి. ఇక్కడ అలోవెరాని అయితే ఈ విధంగా సైడ్స్ను తీసేసి మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలోవెరా కూడా మనకు హెయిర్ గ్రోత్ అవడానికి చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు కూడా తెల్ల జుట్టును రాకుండా చేస్తుందండి. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గించి చుండ్రును కూడా బాగా తగ్గిస్తుందండి. సో అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందులోనే మెంతులు కూడా వేసేసుకోవాలండి. మెంతులు కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా మంచిగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలండి మనకు వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకు ఆయిల్లో రిలీజ్ అయ్యే వరకు మనము ఆయిల్ని అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. మనకు ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి. అప్పుడే గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అంతవరకు మనము ఈ విధంగా చక్కగా కలుపుతూ ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే తొందరగా మనకు మాడిపోతాయి, కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ అయితే మనకు చక్కగా దొరకవన్నమాట. అందుకనేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చక్కగా కలుపుతూ మనము వేడి చేసుకున్నామంటే ఆయిల్లోకి మనకు చక్కగా విటమిన్స్ అనేది వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. వీటిలో ఉన్న పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా మనకు ఆయిల్లో చక్కగా రిలీజ్ అవుతాయి అన్నమాట. అప్పుడే మనకు ఆయిల్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుందండి. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుందండి. తలలో ఉన్న చుండ్రిని తగ్గిస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలని అయితే చాలా తొందరగా మనము చూడవచ్చు అన్నమాట. అన్నీ న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా ఎవరైనా ట్రై చేయొచ్చండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా మనము చక్కగా కలుపుతూ ఒక 10 to 15 మినిట్స్ అయితే చేసామనుకోండి, అప్పుడే ఆయిల్ అయితే మనకు కలర్ చేంజ్ అయింది కదా, చూస్తున్నారు కదా, చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఆయిల్ అయితే వేడి చేసుకోవాలన్నమాట. సో మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ని అయితే కట్టేసుకుందాం. స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని ఇక ఇది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వాలండి. ఈ విధంగా చక్కగా అంతా కూడా మనకు ఆయిల్లో రిలీజ్ అయితే అప్పుడు మనకు ఆయిల్ అనేది మంచిగా తయారవుతుందండి. మనం పూర్వకాలం నుండి కూడా ఈ ఆయిల్ని అయితే వాడుతున్నారు కదండి. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది మనకు జుట్టుకు అనేది. సో ఈ విధంగా ఆయిల్ అంతా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి.
ఈ విధంగా ఆయిల్ లేకుండా కరివేపాకు అలాగే అలోవెరాని మొత్తం అంతా కూడా తీసేసుకుంటున్నాను. మెంతులు అయితే అలానే వదిలేస్తున్నానండి ఆయిల్లో అయితే. సో ఈ విధంగా ఒక గరిటెతో కానీ ఒక జాలి గంటితో కానీ మీరు సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని అయితే నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను అండి. మెంతులు కూడా ఆయిల్తో పాటు వేసేసుకుంటున్నాను అనమాట. మెంతులు అనేది మనకు చక్కగా నాని ఇంకా మనకు విటమిన్స్ దాంట్లో ఉన్న పోషకాలు అనేది మన జుట్టుకు బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ విధంగా నేను ఆయిల్ అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది. మన జుట్టు పెరుగుదలకు కావలసిన మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. సో చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు ఈ ఆకులను కూడా మనము వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆకులను కూడా మనము మిక్సీ వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకొని మనము తలకైతే అప్లై చేసుకోవచ్చండి. మంచిగా మనకు హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.